అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాత్రులైనటువంటి అంబటి రాంబాబు గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమితులు కావటం, మరి ఆయన రాముడైతే ఆయనకు తోడుగా లక్ష్మణుగా ఉండమని నన్ను జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా నన్ను నియమించటం, సరే పదవి ఉండటం పదవి లేకపోవటం అనేటువంటిది ఆయనకు ద్వితీయం. ప్రథమం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేయాలనేటువంటి మనసంతా ఉన్నటువంటి వ్యక్తి మందపాటి శేషగిరిరావు గారు, మరి వాళ్ళ మాజీ గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజనారాయణ గారికి ఇక్కడ వచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ విషయం లేకపోతే వైఎస్ఆర్ పార్టీ విషయం అంటే మా అభిలాష వరకు మేము ఇట్లా ప్రతిపక్షంలో కూర్చోలేదు. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు అధికార పార్టీలో కూర్చోాలా. ఈ రెండు డిసైడ్ చేసింది ప్రజలు. అధికారం నుంచి ప్రతిపక్షం వైపు వచ్చినా, ప్రతిపక్షం నుంచి అధికారం వైపు వెళ్ళినా కూడా సిద్ధాంతాలు ఒకటే. పార్టీ మేనిఫెస్టోని పవిత్ర గ్రంథాలుగా ఉండేటువంటి పార్టీలో ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నాం. మళ్ళీ ఈ రోజున అధికార వైపు చోట్ల మేము వీఆర్ లుకింగ్ ఎట్ పీపుల్, వీఆర్ లుకింగ్ ఎట్ పావర్టీ, పేదరికం వైపు, పేదవాడి ఆర్తనాదాల వైపు, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు వైపు, ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాల వైపు చూసి ప్రజలకు దగ్గర అవుదాం అనేటువంటి భావంతో ఈరోజు పార్టీ పునర్నిర్మాణం జరిగింది. మళ్ళీ 7 గెలవాలని మాకున్నా కూడా ప్రజలు గెలిపించాలంటే మేము మంచి పనులు చేయాలి. ఎందుకంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది, లీడర్ టు క్యాడర్, లీడర్ నుంచి డైరెక్ట్గా క్యాడర్కి వెళ్ళాల్సిందే. మన క్యాడర్ని భుజస్కంధాల మీద మోసుకోవాల్సిందే. పార్టీ కార్యకర్తలంటే ఈ పార్టీకి పట్టుకొమ్మలు అనేటువంటి భావంతో వాళ్ళని నిరంతరం అంటిపెట్టుకొని ఉండి 7 నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టం చేసుకుంటే మళ్ళీ 2029 కానీ లేకపోతే కేంద్ర 2026 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 26 డీలిమిటేషన్ జరిగితే, మళ్ళీ జమిలీ ఎన్నికలు జరిగితే కొంచెం ముందు కానీ, లేదా యాజ్ పర్ షెడ్యూల్ 2029 వరకు కానీ పార్టీ పనిచేసుకుంటే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారనేటువంటి మంచి దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున ముఖ్యంగా డెల్టా టు గుంటూరు వయా పల్నాడు అంటే దాదాపు 3 ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళు బహుగా అరుదు. ఒకటి డెల్టా ప్రాంతం, రేపల్లె ప్రాంతం చూసిన వ్యక్తి అంబటి రాంబాబు గారు. 2 పల్నాడు ప్రాంతంలో సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఒకసారి కంటెస్ట్ చేసి ఒకసారి పరాజయం పొంది ఒకసారి గెలిచారు. మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు అంటే దాదాపు జిల్లా, ఓల్డ్ గుంటూరు జిల్లా 3 చోట్ల డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ పరిచయాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అంబటి రాంబాబు గారు. అంతకుముందు బహుశా రాయపాటి సాంబశివరావు గారు ఉండి ఉంటారు. అంటే దాదాపు ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి మున్సిపాలిటీలో కూడా కొంతమందిని పేరు పెట్టి పిలిచేటువంటి స్వతంత్రతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నేతృత్వంలో రేపు 4వ తారీఖున పదవీ స్వీకారం కంటే కూడా ప్రజలు కష్టాలు తెలుసుకునేటువంటి బాధ్యతను పుష్కంధాల మీద చేసుకోవటం అనేటువంటి భావన. ఎందుకంటే భారతంలో ధర్మరాజుకి చెడ్డవాడెవడు కనపడలా, దుర్యోధనుడికి మంచివాడెవడు కనపడలా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆయన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చెడు అన్నీ కూడా తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీ మీద రుద్ది, ప్రతిపక్షం అనేటువంటి దానికి శ్వాస కూడా రాకుండా చేయాలనేటువంటి భావంతో ఇటు ప్రభుత్వాన్ని
ఇటు మీడియాని వాడుతూ తిరుపతి లడ్డూని అసలు రాజకీయం చేయటం అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఇంకా పోరాడి ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళేదాకా చేసే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ఈ రోజున మేము ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లానే కాదు, రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎండగట్టి మళ్ళీ మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి మేము ఇద్దరం కష్టపడి పనిచేస్తామని, శ్రేణులంతా కూడా ధైర్యంగా ఉండాలని, కేసులు పెట్టినా కూడా భయపడకుండా లీగల్ వ్యవస్థలు అన్నీ కూడా మేము కూడా జాగ్రత్తగా మీకు అండదండగా ఉండి మా కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు 4వ తారీఖున ప్రమాణ స్వీకారోత్సవానికి జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు అందరూ కూడా పాల్గొని మన శక్తిని తెలియజేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.